యెషయా మొదటి అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. యెషయా మొదటి అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము దాని నికను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజకూట ప్రకటనమును జరిగించుచున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సాహ సమాజమును నేనోర్చజాలను. పాపులు ఉత్సాహించడం వల్ల నేనోర్చజాలను అని గుర్తు చేస్తోంది. మీ నైవేద్యములు వద్దు, మీ దహన బలులు వద్దు, పాపులు గుంపు కూడడం వల్ల ఏమి ప్రయోజనం, వ్యర్థం కదా అని చెప్పి నేను ఓర్చజాలను అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. 8వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. ఆలోచన చేసుకొనినను అది వ్యర్థమగును, మాట పలికినను అది నిలవదు, దేవుడు మాతోనున్నాడు. 9వ వచనం. జనులారా రేగుడి, మీరు ఓడిపోవుదురు. దూరదేశస్థులారా మీరందరూ ఆలకించుడి. మీరు నడుము కట్టుకొని నన్ను ఓడిపోదురు. ఆలోచన చేసుకొని నన్ను అది వ్యర్థమగును, మాట పలికినను అది నిలవదు, దేవుడు మాతోనున్నాడు. ఈ మాటను మనం చూసినప్పుడు, మరియు యెహోవా ఇంకను నాతో ఇలాగు సెలవిచ్చెను, ఈ జనులు మెల్లగా పారు షిలోహు నీళ్ల వద్ద చెప్పి రెజీనుసు బట్టి రెమల్యా కుమారులను బట్టి సంతోషించుచున్నారు. కాగా ప్రభువు బలమైన యూఫ్రటీస్ నది విస్తార జలములను, అనగా అష్షూరు రాజును అతని దండంతటిని వారి మీదికి రప్పించును. అవి దాని కాలువలన్నిటి పైగా పొంగి ఒడ్డులన్నిటి మీద పొర్లి పారును. అవి యూదా దేశంలోనికి వచ్చి పొర్లి ప్రవహించును. అవి కుతికల లోతగును. ఇమ్మానుయేలు పక్షి తన రెక్కలు ఇప్పినప్పటి వలె దాని రెక్కల వ్యాపకం నీ దేశ వైశాల్యమంతటిని వ్యాపించును. జనులారా రేగుడి, మీరు ఓడిపోదు. 10వ వచనం. ఆలోచన చేసుకొని నన్ను అది వ్యర్థమగును. ఇశ్రాయేలీలకు సమరయులకు విరోధముగా ప్రవచనం. యూదులకు వచ్చే హింస గురించి చెప్పబడుతున్నది. దేవుని ఉద్దేశములను ఆపుటకు ఎవరికి సాధ్యము కాదు. దేవుని ఉద్దేశాలు ఆపుట ఎవరి సాధ్యము కాదు అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. నిజమే కదా ప్రియులారా? దేవుని ఉద్దేశములను, దేవుని ప్రణాళికను ఆపుట ఎవరి వలన కూడా అది కాదు అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది. అలాగునే 16వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. యెషయా 16:6. మోయాబీయులు బహు గర్వము గలవారని మేము విని ఉన్నాము. వారి గర్వమును గురించియు వారి అహంకార గర్వ క్రోధములను గురించి విని ఉన్నాము. వారు వదురుట వ్యర్థము. ఎవరైతే గర్వంతో ఉన్నారో మోయాబీల గురించి, మరి వారి గర్వము వ్యర్థమవును అని చెప్పి ఈ లేఖనంలో మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. 30వ అధ్యాయము 28వ వచనాన్ని చూద్దాం. యెషయా 30వ అధ్యాయము 28వ వచనాన్ని. ఆయన ఊపిరి కుతికల లోతు వచ్చు ప్రవాహమైన నది వలె ఉన్నది. వ్యర్థమైన వాటిని చెదరగొట్టు జల్లెడతో అది జనములను గాలించును. త్రోవ తప్పించు కళ్ళెము జనుల దవడలలో ఉండును. అవును ప్రియమైనటువంటి వారులారా,
దేవుని ఉగ్రత వచ్చినప్పుడు ఆయన జల్లెడ పట్టినట్టుగా ప్రజలను పరిశీలన చేస్తాడని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతుంది. వ్యర్థంగా ఆలోచన చేయకుండా ఉత్తమంగా మనము జీవించేవారిగా ఉండాలని చెప్పి లేఖనాలు పదే పదే మనకు గుర్తు చేయబడుతున్నది. ఈ వాక్యాలను మనము బాగా పరిశీలన చేసుకుంటే మన జీవితానికి కావలసినటువంటిదంతా మనకు తోడ్పాటును అందిస్తుంది అనేటటువంటిది గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి 29వ అధ్యాయము యెషయా 29:14, 29వ అధ్యాయము 14 వచనం. కాబట్టి యెరూషలేములోనున్న ఈ జనులను ఏలు అపహాసకులారా యెహోవా వాక్యం వినుడి. ఆయన వాక్యము మొదట వినండి, వేలినటువంటి వారు ఆయన వాక్యమును వినండి అని చెప్పి దేవుని వాక్యము ఇశ్రాయేలీలకు హెచ్చరిక చేయబడుతూ ఉంటూ ఉన్నది. 44వ అధ్యాయము 25వ వచనాన్ని చూద్దాం. యెషయా 44:25 వచనాన్ని మనం చూద్దాం. నేనే పగల్బాల ప్రవచనములను వ్యర్థము చేయువాడను, సోదెగాండ్రను వెర్రివారినిగా చేయువాడను, జ్ఞానులను వెనకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే. ఎప్పుడైతే నేను జ్ఞానిని అనుకున్నప్పుడు జ్ఞానాన్ని కూడా తీసివేస్తారని చెప్పి గుర్తు చేస్తున్నాడు. సోదెగాండ్రను మరి అలాగనే వెర్రివారిగా చేస్తానని గుర్తు చేస్తూ ఉన్నది, వ్యర్థం చేస్తానని గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి మనము జాగ్రత్త కలిగి ఈ లోకంలో బ్రతికే వారిగా ఉండాలి. యెషయా 45:23, యెషయా 45:23. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నాతోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. నీతిగల మాట నా నోట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. దేవుని మాట వ్యర్థం కాదు, మానవుని మాట వ్యర్థమైపోతుందని చెప్పి గుర్తు చేయబడుతున్నది. అది దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట వ్యర్థం కాదు అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని మాటలను క్షుణ్ణంగా మనము పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళ్దాం ప్రియులారా. 49వ అధ్యాయము, యెషయా 49వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. అయినను వ్యర్థముగా నేను కష్టపడితిని, ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యాయపరిచి ఉన్నాను అనుకుంటుని. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది అనేటటువంటి నిశ్చయత కలిగినటువంటి ఆలోచన మనము కలిగి ఉండాలి. అలాగునే 59వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలకడు, సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడడు. అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. చెడుగును గర్భము ధరించి పాపమును కందురు. అందరూ వ్యర్థమైనటువంటి వాటి కొరకే ఆలోచన చేస్తారు. ఏం చేస్తారంట? చెడుగును గర్భము ధరించి పాపమును కందురు. అంటే పాపం వ్యర్థమైంది కాబట్టి చెడును గర్భం దాల్చకూడదు అని చెప్పి దేవుని వాక్యం మనకు తేటగా గుర్తు చేస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, యెషయా గ్రంథంలో చెప్పబడినటువంటి అనేక విషయాలను మనము చూశాం. అలాగునే ఇప్పుడు ఇర్మియా గ్రంథంలో ఏమైతే మనకు చెప్పబడుతూ ఉన్నదో మనం చూద్దాం ప్రియులారా. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని చూస్తే, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరంగా తొలగిపోయేది. నాలో ఏమున్నది వ్యర్థమైనది, మరి నా నుండి వారు ఎందుకు దూరమయ్యారు అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. 30వ వచనాన్ని చూద్దాం. 2వ అధ్యాయం 30వ వచనం.
నేను మీ పిల్లలను హతము చేయుట వ్యర్థమే, వారి శిక్షకు లోబడరు. నాశన వాంఛగల సింహమును వలె మీ ఖడ్గం మీ ప్రవక్తలను సంహరించుచున్నది. శిక్షించడం కూడా వ్యర్థమే అనేటటువంటి విషయాన్ని, అంటే అంత బాధ, అంత ఆవేదనను వ్యక్తపరుస్తున్నట్టుగా ఈ ఇర్మియా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. 4వ అధ్యాయము 30వ వచనాన్ని చూద్దాం. దోచుకొనబడిన దాన, నీవేమి చేయదు? రక్తవర్ణ వస్త్రములు కట్టుకొని సువర్ణ భూషణములు ధరించు కాటుక చేత నీ కన్నులు పెద్దవిగా చేసుకొనుచున్నావే. నిన్ను నీవు అలంకరించుకొనుట వ్యర్థమే. నీ వీటకాండ్రు నిన్ను తృణీకరించుదురు, వారే నీ ప్రాణమును తీయజూచున్నారు. ఈ లేఖనం చూసినప్పుడు నిన్ను నీవు అలంకరించుకొనుట వ్యర్థమే. ఆత్మీయ స్థితిలో దేవుని మాట చేత అలంకరించుకోబడడం చాలా శ్రేయస్కరము. మనల్ని మనం అలంకరించుకోవడము ఏమి ప్రయోజనం కాదు అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. 14వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూద్దాం. జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగల వారు ఎవరున్నారా? ఆకాశమన్నీ నావన్నీ గదా, మా దేవుడైన యెహోవా నీవే గదా దాన్ని చేయుచున్నావు. నీవే ఈ క్రియలన్నీ చేయుచున్నావు. నీ కొరకే మేము కనిపెట్టుచున్నాము. దేవుని కొరకు ఎప్పుడైతే కనిపెడతామో, దేవుని మాటలను ఎప్పుడైతే మనం గుర్తించగలుగుతామో, అప్పుడు మనకు మేలు దొరుకుతుంది, మేలు జరుగుతుంది అనేటటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. 46వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. ఇర్మియా 46:11. ఇర్మియా గ్రంథం 46:11. ఐగుప్తు కుమారి కన్యక, గిలాదునకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొను, విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుట వ్యర్థమే. నీకు చికిత్స కలదు. ఆ చికిత్స దేవుని దగ్గర కలదు. కాబట్టి ఆ దేవుని దగ్గర మనము ఉండాలి. వ్యర్థమైన దాని కొరకు ఉద్దేశాలు కలిగి జీవించకూడదు అని చెప్పి దేవుని వాక్యము ఔషధము కన్నా, మందు కన్నా పరమ డాక్టరు దేవుడై ఉంటున్నాడు అనేటటువంటిది గుర్తించాలి ప్రియులారా. అలాగున్నే 49వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. 49:7. సైన్యములకు అధిపతి అగు యెహోవా ఏదోమును గురించి ఇలాగు సెలవిచ్చుచున్నాడు. తేమానులో జ్ఞానమిక నేమియూ లేదా, వివేకులకు ఇక ఆలోచన లేకపోయినా వారి జ్ఞాపకము వ్యర్థమాయనా. అవును ప్రియమైనటువంటి వారులారా, చాలా వరకు మానవుల జ్ఞానము వ్యర్థమైపోతుంది అనేటటువంటిది మరి గుర్తు చేయబడుతూ ఉన్నది. అలాగున్నే 6వ అధ్యాయము 29వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. ఇర్మియా గ్రంథము 6:29. అట్టి వాటిని చూచి నేను శిక్షింపకయుందున, అట్టి జనములకు నేను ప్రతిదండన చెయ్యకుందున, ఇదే యెహోవా వాక్కు. ఈ లేఖనం మనకు గుర్తు చేయబడిన విషయాన్ని మనం చూస్తే, ఆరో అధ్యాయంలో చూస్తే, యూదాకు విరోధముగా లేచు వారికి ధైర్యం కలిగించుచున్నది. అలాగునే యెరూషలేము మీద దండెత్తుటకు దేవుడు అనుమతినిచ్చెను. దేవుని యొక్క న్యాయ తీర్పులను
ప్రవక్త ప్రకటించుచున్నాడు. పశ్చాత్తాపపడు వారికి ఆహ్వానం. పశ్చాత్తాపపడేటటువంటి వారికి దేవుడు ఆహ్వానిస్తాడు. పశ్చాత్తాపపడకుండగా మనకిష్టం వచ్చినటువంటి ఆలోచన కలిగి ఉండడం అది వ్యర్థమా అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతుంది. ఇర్మియా 16వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడనైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ కన్నుల ఎదుటనే మీ దినముల్లోనే సంతోష ధ్వనిని, ఆనంద ధ్వనిని, పెళ్లి కుమార్తె స్వరమును ఈ చోట వినబడకుండా మాన్పించదను. దేవునికి అవిధేయతగా ఉంటే అది మాన్పిస్తానని చెప్పి గుర్తు చేయబడుతుంది. యూదులకు సంభవింపబోయు భయంకరమైనటువంటి నాశనమును 2 రకముల సాదృశ్యముల ద్వారా హెచ్చరించుతున్నాడు. ఇశ్రాయేలీల ఐగుప్తు దాసత్యమును నుండి విడుదల పొందిన దానికంటే మిక్కిలి ఆశ్చర్యమైన స్థితిలో బబులోను చెరలో నుండి విడుదల పొందుట విశేషము. ఈ యొక్క విషయాలను మరి ఇర్మియా ప్రవక్త తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నట్టుగా మనం గుర్తు చేయబడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, వ్యర్థం అనేటటువంటి అంశం ద్వారా మనం విశ్లేషణ చేస్తూ ఉన్నాం. విలాప వాక్యములో 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం. నీ ప్రవక్తలు నిరర్థకమైన వ్యర్థ దర్శనములు చూచి ఉన్నారు. నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషమును నీకు వెల్లడి చేయలేదు. వారు వ్యర్థమైన ఉపదేశములు పొందిన వారైరి, త్రోవ తప్పించు దర్శనములు చూచిన వారైరి. దేవుని త్రోవలో నడిచేటటువంటి వారిగా కాకుండా త్రోవ తప్పినటువంటి దర్శనములు వారు కలిగి ఉన్నారు అనేటటువంటి విషయాన్ని ఈ లేఖనము మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. 4వ అధ్యాయము 17వ వచనం చూస్తే, 4వ అధ్యాయం 17వ వచనం చూసినప్పుడు, వ్యర్థ సహాయము కొరకు మేము కనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించుచున్నవి. మేము కనిపెట్టుచు రక్షింపలేని జనముల కొరకు ఎదురు చూచుచుంటిమి. వ్యర్థ సహాయం కొరకు మేము కనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించుచున్నాయి. వ్యర్థమైన దాని కొరకు చూస్తే మన కన్నులు క్షీణిస్తవి అనేటటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. ఏహెచ్కేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. ఈ కీడు వారికి చేసేదనని నేను చెప్పిన మాట వ్యర్థము కాదు. దేవుని నోట వచ్చినటువంటి మాట ఎప్పుడు వ్యర్థం కాదు అనేటటువంటిది, ఆ కీడు నుంచి తప్పించుకోవడానికి వీలు కాదు అనేటటువంటి విషయాన్ని దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉన్నది. 12వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూద్దాము. 12:24 వ్యర్థమైన దర్శనమైనను ఇచ్చకములాడు సోదెగాండ్ర మాటలైనను ఇశ్రాయేలీలలో ఇకను ఉండవు. మరి వ్యర్థమైన మాటలు, మరి వ్యర్థమైనటువంటి దర్శనములు మనం కలిగి ఉండకూడదు అని చెప్పి, సోదెగాండ్రు చెప్పినట్టుగా మనం చెప్పకూడదు అని చెప్పి దేవుని వాక్యం మనకు తేటగా గుర్తు చేయబడుతూ ఉన్నది. 21వ అధ్యాయము, ఏహెచ్కేలు గ్రంథం 21వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం. 21-23 ప్రమాణములు చేసుకొనిన వారికి ఈ శకునము వ్యర్థముగా కనబడును. అయితే వారు పట్టబడినట్లు వారు చేసుకొనిన పాపమును అతడు వారి జ్ఞాపకమునకు తెప్పించును. వారు చేసుకున్నటువంటి పాపములు వారికి జ్ఞాపకమును తెప్పించును. కాబట్టి వ్యర్థముగా శకునము వ్యర్థముగా కనబడును అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. 13వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. ఏహెచ్కేలు గ్రంథం 13:9 వచనం. 13:9 వ్యర్థమైన దర్శనములు కనుచు
నమ్మదగని సోదెగాండ్రైన ప్రవక్తలకు నేను పగవాడను. వారు నా జనుల సభలోనికి రారు. ఇశ్రాయేలీల సంఖ్యలో చేరిన వారు కాకపోదురు. వారు ఇశ్రాయేలీల దేశంలోనికి తిరిగి రారు. అప్పుడు నేను ప్రభువైన యెహోవానని మీరు తెలుసుకొందురు. మరి వారు రారు అనేటటువంటి విషయాన్ని గుర్తు చేయబడుతూ ఉన్నది. 23వ వచనాన్ని మనం చూస్తే, మీరింకనూ వ్యర్థమైన దర్శనములు కనుక యుందురు, సోదె చెప్పక యుందురు. నేను యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు నా జనులను మీ వశము నుండి విడిపించెదను. మరి సోదెగాండ్ర నుంచి, దర్శనములు కలగలిగినటువంటి వారి నుంచి, వ్యర్థమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి వారి నుంచి విడిపిస్తానని చెప్పి దేవుని వాక్యము మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. చిన్ని ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని మనం ముగిద్దాము. కనికర సంపన్నుడా, దయగలన తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాలమందు వ్యర్థమైన వాటిని మానవుల దగ్గర మేము ఉంచుకోకూడదని చెప్పేటటువంటి జ్ఞానానికి వెతుకుతూ ఉన్నాము. దయతో కనికరించి వాక్యం వీక్షిస్తున్న మమ్మల్ని అందరినీ నైనా దీవించి ఆశీర్వదించి వ్యర్థమైన వాటిని గ్రహించి ముందుకు నడవడానికి మాకు తోడుగా ఉండి సహాయం చేయమని ఈ మనవులు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నామమున వందనాలు.